పరమ పవిత్రమైన భాగవత కథని మనం కడపలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దాదాపు 3 రోజులుగా మనం చెప్పుకుంటున్నాం. నిన్నటి నాడు చాలా పవిత్రమైన గాథని విన్నాం. వరాహమూర్తి యొక్క అవతార ఘట్టం. భాగవత కథ గురించి ఒక్క మాట చెప్తారు. సంసార కర్దమాలేప ప్రక్షాళన పటీయసి అంటారు. ఒక తల్లి పిల్లవాడు ఒంటి నిండా బురద అలుదుకుంటే ఎలాగైతే ఆ పిల్లవాడిని మంచిగా శుభ్రంగా స్నానం చేయించి మళ్ళీ పరిశుద్ధుణ్ణి చేస్తుందో, అలాగే ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతూ అనేకమైన పాపాలనే ధూళి మొత్తం అంతా కూడా మన శరీరానికి అలుదుకుంటాం. మనకు తెలియకుండానే అవన్నీ జరుగుతాయి. ఒక చోటకి వెళ్ళినప్పుడు ఎన్నో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, మోసాలు చేయాల్సి వస్తుంది, అనేకంగా ఉంటాయి. అందువల్ల మనకి తెలియకుండానే మనలో చాలా పాపం అనేది ఒక బురదలాగా మనకి అతుక్కుపోయి ఉంటుంది. అట్లాంటి పాపాన్ని ఎలాగైతే పిల్లవాడిని తల్లి శుభ్రం చేస్తుందో, ఈ భాగవతం మనుష్యుల యొక్క మనసుకు పెట్టిన పాపాన్నంతా కూడా ప్రక్షాళనం చేస్తుంది. ఆ పాపమనే బురదని క్షయం చేస్తుంది. కనుకనే సంసార కర్దమాలేప ప్రక్షాళన పటీరసి అంటే ఎన్నో సాధనాలు ఉన్నాయి మనోమాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి. అయినప్పటికీ కూడా భాగవతం అందులో విశిష్టమైనది. ఎందుకయ్యా భాగవతం అంత విశిష్టమైనది అంటే కృష్ణ పరమాత్ముడే స్వయంగా చెప్పాడు. కలియుగంలో జీవులకి నేను కథారూపంలో ఉండి అనుగ్రహం చేస్తానన్నాడు. శరీరంతో కనబడడం వేరు. ఆయన యొక్క విభూతులు, ఆయన యొక్క శక్తులన్నీ కూడా భాగవత కథను ఆశ్రయించుంటాయి. ఆ కథని ఎవరెవరు వింటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా కృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం సర్వదా కలుగుతూ ఉంటుందని కృష్ణుడే స్వయంగా చెప్పినటువంటి మాట. అంత గొప్ప భాగవత శ్రవణాన్ని మనం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈనాడు దక్షయజ్ఞ ధ్వంసం అనే అంశాన్ని చెప్పుకుంటాం. ముందుగా కర్దమ ప్రజాపతి గురించి కొంత చెప్పుకోవాలి. కర్దమ ప్రజాపతి అనే మహానుభావుడు బ్రహ్మగారి యొక్క పుత్రుడయ్యి అనేక విధాలుగా బ్రహ్మగారికి సృష్టిలో సహాయం చేశారు. ఆ మహానుభావుడిని గురించి చెప్పి తర్వాత విషయాల్లోకి మనం ప్రవేశిస్తూ ఉంటాం. ఈ కథాభాగాల్లో కొన్ని స్వాయంభువ మన్వంతరంలో జరిగినటువంటి విషయాలు. మన్వంతరం అంటే మీకు ఇంతకుముందు భాగాల్లో చెప్పాను. 71 మహాయుగములు అయితే దాన్ని ఒక మన్వంతరం అంటారు. మహాయుగం అంటే ఏంటి? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగం. ఇవి 71 మార్లు ఆవృత్తి అవ్వాలి. ఈ మన్వంతరాలలో జరిగే కథలన్నీ కూడా భాగవతంలో ఉంటాయి. మనం ఇప్పుడు ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. చెబుతున్నటువంటి కథ స్వాయంభువ మన్వంతరంలో జరిగింది. ఈ సందర్భంలోనే ఇంకో విశేషాన్ని చెప్పాలి. కొంతమందికి సరదాగా కూర్చున్నప్పుడు లేకపోతే పుస్తకాలు చదవడం వల్లనో ఆలోచించడం వల్లనో ఒక సంశయం వస్తూ ఉంటుంది. ఏమండి, కృతయుగంలో నరసింహస్వామిగా ఆవిర్భవించాడు, వరాహమూర్తిగా ఆవిర్భవించాడని చెప్తారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిగా వచ్చాడని చెప్తారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చాడని చెప్తారు కదా. ఇలా ప్రతి ద్వాపర యుగంలోనూ కృష్ణుడు రావడం, ప్రతి త్రేతాయుగంలోనూ శ్రీరాముడు రావడం జరుగుతుందా అని ప్రశ్నిస్తారు. అంటే 71 సార్లు ఇది ఆవృత్తి అవ్వాలి కదా. ఒక మన్వంతరం అంటే 71 సార్లు ఈ యుగాలన్నీ రావాలి. ఇలా వచ్చిన ప్రతిసారి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వస్తాడా? వచ్చిన ప్రతిసారి వరాహావతారం ధరిస్తాడా? లేకపోతే కృష్ణుడు వస్తాడంటే అలా కాదు అని చెప్పారు. స్వాయంభువ మన్వంతరంలో ఇది జరిగింది అంటేనే అర్థం ఏమిటి? వైవస్వత మన్వంతరంలో కాలేదనే కదా అర్థం. ఇది స్వాయంభువ మన్వంతరంలో జరిగింది. ఇప్పుడు మనం ఉంటున్నదే వైవస్వత మన్వంతరం. అలాగే కృష్ణ పరమాత్ముడు కూడా స్వాయంభువ మన్వంతరంలో కృష్ణుడు అయ్యాడని చెప్పలేదు. విష్ణుమూర్తి అలా అవతరించాడని చెప్పలేదు. 5-6 వేల సంవత్సరాల ముందు కృష్ణ పరమాత్ముడు అవతరించాడు ఈ భూమి మీద. అదే కదా ద్వాపర యుగం ఆరంభంలో అవతరించినటువంటి వాడు స్వామి. అంటే వైవస్వత మన్వంతరంలో 28వ కలియుగంలో కృష్ణ పరమాత్ముడుగా ఆవిర్భవించాడు. మళ్ళీ తర్వాత వచ్చే ద్వాపర యుగంలో ఇలాగే అవతరించాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. ఇప్పటి వరకు ఎంతవరకు అవతరించాడో దాన్ని మహర్షులు దివ్య దృష్టితో తెలుసుకుని మనకి చెప్పారు. అయితే ప్రతి యుగంలో కూడా వచ్చే ఒక అవతారం ఏది అంటే వ్యాసావతారం. వ్యాసత్వం అనేది ఒక పదవి. ఎప్పుడూ కూడా ప్రతి మన్వంతరంలో ఇంద్రుడు సప్తఋషులు మారిపోతూ ఉంటారు. ఈ ఇంద్రుడు సప్తఋషులతో పాటుగా వ్యాసుడు కూడా మారిపోతూ ఉంటాడు. అంటే వ్యాసస్థానంలో ఇంకో మహర్షి అక్కడికి వస్తారు. వచ్చి ఆయన చేయాల్సిన బాధ్యతను చేసి వెళ్తూ ఉంటారు. ఎలాగైతే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అనే పదవులో వ్యాసత్వం అనేది కూడా ఒక పదవి. ఆ పదవిని అధిష్ఠించాలంటే సాక్షాత్తు నారాయణుడి నుంచి ఉద్భవించేంత గొప్పదనం ఆ జీవుడికి ఉండాలి. జీవుడని కూడా చెప్పలేం. స్వామి ఒక లీలగా అలా అవతరిస్తాడంతే.
అందువల్ల ఇవన్నీ కూడా ఇలా పునరావృతాలైతూ అనేక రహస్యాలతో కూడి ఉంటాయి భగవత్కథలంతా కూడా. మనం పైపైన చూసి దేనిని నిశ్చయం. ఇప్పుడు చెప్తున్న కథ ఎక్కడిది అంటే స్వాయంభవ మన్వంతరంలో జరిగినటువంటి విషయం అన్నారు. ఇక నిన్న అనుకున్నాం కదా, వరాహావతారం ముగిసిన తర్వాత బ్రహ్మ 10 రకాలైనటువంటి సృష్టినంతా కూడా చేశారట. అంటే జంతువులని కొన్నిటిని సృష్టించడం, వృక్షాదులని కొన్నిటిని సృష్టించడం, భూతప్రేతాదుల్ని సృష్టించడం, ఈ విధమైన సృష్టినంతా సాగించారు. ఈ సృష్టి మొత్తం సాగించిన తర్వాత కర్దమ ప్రజాపతిని పిలిచి ఆయన్ని కూడా సృష్టిని విస్తృతి చెయ్యమని చెప్పి ఆదేశించారు. ఇలా చేయగానే కర్దముడు వెంటనే సృష్టిని విస్తరింపచేయాలి అంటే తపస్సే సాధనం అని గ్రహించాడు. పూర్వకాలంలో భారతీయులు దేనిని సాధించాలన్నా కూడా తపస్సు చేత సాధించేవాళ్ళు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మన భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, ఇతర దేశాల వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, ఇది నేనుగా సొంతంగా చెప్తున్న మాట కూడా కాదు. వివేకానందుడు పాశ్చాత్య దేశాల్లో ఉపన్యాసం చేస్తూ చెప్పినటువంటి మాట. మీ దేశాలలో ఉండే ఎవరైనా కూడా ఒక 10 రూపాయలు సంపాదించాలి అనుకుంటే సరిగ్గా అనుకున్న 10 రోజుల్లోనే ఒక పెద్ద వ్యాపార సంస్థని తయారు చేసి తద్వారా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. విదేశస్తుల ఆలోచన అలా ఉంటుంది. కానీ మా భారతీయులకు ఎవరికైనా డబ్బులు బాగా సంపాదించాలన్న ఆలోచన వస్తే అన్నిటికంటే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి నాకంతా కలిసి వచ్చేలా చెయ్యను, లేకపోతే నాకు వెంటనే డబ్బులు ఇచ్చేసేయను అని అడుగుతూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తారంటే భారతీయ ఆదర్శం అంతా తపస్సు ద్వారా సాధించడమే. అక్కడ వ్యాపార సంబంధమైన రహస్యాలు తెలుసుకోవడానికి లేదా భౌతికంగా ఒక విషయాన్ని కనిపెట్టడానికి, ఉదాహరణకి ర్యాకెట్లు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, ఇంకా అనేకమైన అంశాలన్నీ ఉన్నాయి. వాటిని కనిపెట్టడానికి వాళ్ళ జీవితం మొత్తాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు విదేశస్తులు ఎప్పుడైనా. మరి మన భారతదేశంలోనూ ఆధ్యాత్మికమైన సత్యాల్ని కనుక్కోవడం కోసం తమ యొక్క జీవితం మొత్తాన్ని త్యాగం చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక చెట్టు కింద ఒక సాధువు అలా ఒంటికాల మీద నిలబడ్డాడు, ఆయనకి గొప్ప శక్తులు సంభవించాయని తెలుసుకున్నారనుకోండి, ఆయన వెంట శిష్య పరంపరగా తయారయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆయనలాగే మనం కూడా చేస్తే మనకి గొప్పదైన శక్తి వస్తుంది అనుకుంటారు. అలా ఎలా వస్తుందనే తర్కం అక్కడ ఉండదు. ఆయన చేశాడు, ఆయనకు వచ్చింది, మనకు వస్తుంది. అంటే మన ఆలోచన అంతా కూడా అలా ఉంటుంది. దీనికి బీజాలు ఎక్కడ పడ్డాయి ఇలాంటి ఆలోచనలకి అంటే మన పూర్వులలోనే ఇలాంటి ఆలోచన ఉన్నది. ఎందుకంటే తపస్సు చేత ఆర్జించినటువంటి శక్తి అనేది దృఢంగా ఉంటుంది. తద్వారా మనం ఎన్నో అద్భుతాలను కూడా చేయొచ్చు.